మానవత రాయ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే మానవత రాయ్. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి బల్క సుమన్ గాని వీళ్ళందరికంటే ఫస్ట్ ఉన్నది మీరే అనుకుంటా. అంటే అప్పుడు వాళ్ళు బాల్కా సుమను మా సహచర విద్యార్థి ఉద్యమకారులే తెలంగాణ ఉద్యమంలో. సీనియారిటీ ప్రకారం సీనియారిటీలో మేము సీనియర్నే. కాకపోతే అప్పుడు మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో, నేను అధికార పక్షంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ NSAలో ఉన్నా. అయితే వాళ్ళు ఉద్యమ కాలంలో వాళ్ళు ఉద్యమం చేశారు, వాళ్ళకి కలిసి వచ్చింది. నేను అధికారంలో ఉన్నా, అప్పుడు అంత ప్రభుత్వ పదవులు పొందేంత వయసు రాలేదు. తర్వాత నాదంటూ పాత్ర నేను తెలంగాణ ఉద్యమంలో పోషించిన. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళలో, పాదయాత్ర, ఆమరణ దీక్ష చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తినే ఉంటా. ఆ విధంగా ప్రస్థానం కొనసాగింది. ఒక 23 ఏళ్ళు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 23 ఏళ్ళు మొన్నటి వరకు. అంటే మళ్ళీ వచ్చిన 10 రోజుల పాటే బీఆర్ఎస్ పార్టీ. అది కూడా అంటే 23 ఏళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో మీరు యాక్టివ్ గా. కాంగ్రెస్ మొదటి నుంచి 23 ఏళ్ళు ఆ పార్టీ కూడా పెట్టి అంతే. మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న ఏ రోజు కూడా తుణకలేదు, బెణకలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవకాశాలు 4 సార్లు చేజారినా కాంగ్రెస్ లోనే ఉన్నా. కానీ ఈసారి కొంచెం బాధపడ్డా, ఆవేదన చెందాను. ఎందుకంటే 10 ఏళ్ళు కొట్లాడినా బీఆర్ఎస్ మీద. నేను కొట్లాడినట్టు విద్యార్థుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ ఎవరు కొట్లాడలేదు. దాదాపు 40 కేసులు పైన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు లేదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఖతమైంది అన్నప్పుడు బలంగా ఎన్నో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి, టీవీలో డిబేట్లలో మాట్లాడి కాంగ్రెస్ ప్రాణవాయువు అయినా. అట్లాంటి నాకు టికెట్ నిరాకరిస్తారా అంటే ఆశ్చర్యాన్ని కలిగించింది అందరికీ. చాలా మంది కూడా ఆవేదన బాధపడరు. ఇక నేను కూడా విసిగిపోయి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీరు చేశారు, ఎంపీ మీరు చేశారు, తర్వాత గన్పూరు సత్తుపల్లి పొత్తులో పోతే 18లో గన్పూర్ అన్నారు, 14లో టికెట్ అనౌన్స్ కావాలి, రాజకీయ కారణాలు రాలేదు. ఈ విధంగా నన్ను అడ్డుకునే ప్రయత్నాలు కొంత ఇంటర్నల్ కూడా ఉన్నాయి పార్టీలు. నేను వస్తే ఏదో పెద్దోడిని అయిపోతా అని. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, వీటి నుంచి ఈసారి నేను విముక్తి కలిగింది. కష్టపడ్డ గ్రౌండ్ లో పోయి పనిచేసి సత్తుపల్లిలో చచ్చిపోయిన పార్టీకి ప్రాణం పోసిన సత్తుపల్లి బార్డర్ లో ఉంటది. కాంగా జెండానే లేదు, కాంగ్రెస్ జెండా లేదాడ. అక్కడ టీడీపీ ఎక్కువ ఉన్నట్టుంది కదా, డిఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ అయింది. అట్లాంటి పరిస్థితుల్లో పోయి సిరిసిల్లకి వెళ్ళి 50,000 జెండాలు తెచ్చి ఒక ఆఫీస్ తీసుకొని రోజు హాస్య జోడు అంటే రచ్చబండి అంటే అన్ని గ్రామాలు తిరిగి 14,000 గడపలు తిరిగి సర్వేలో ముందుండాలంటే ముందున్నా. కానీ వచ్చేసరికి అవకాశం రాలేదు. తర్వాత పార్టీ కోసం కష్టపడ్డా, విద్యార్థి విభాగంలో, యువజన విభాగంలో, తెలంగాణ ఉద్యమాలు అన్నింటిలో ఉన్నా, దెబ్బలు తిన్నా, అన్ని పార్టీకి గొంతై ఉన్నా. నాకు అవకాశం రాలేదు. అందుకే ఏం చేస్తాం, ఎవరైనా కానీ ఎంతకాలం చూస్తాం. సరే వేరే వాళ్ళు అయితే వేరే రకంగా ఏదైనా త్యాగం చేసుకునేవాళ్ళు. కానీ నేను ఆ నాయకుడు కాబట్టి ఆ జోలికి పోకుండా ఖచ్చితంగా మళ్ళీ కొట్లాడు, ఇక్కడ మనకు స్థానం లేదు, బీఆర్ఎస్లో అవకాశం వస్తుంది అని చెప్పి అందుకే 10 రోజుల ముందు వెళ్ళిపోయి అప్పటిదాకా 10 రోజుల ముందు కూడా నేను వాదించిన డిబేట్లో, పెద్ద పెద్ద ఛానల్లో వాదించిన, ఏబిఎన్ లాంటి ఛానల్లో కూడా మాదే అధికారం, మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి మాట్లాడినండి. వీళ్ళు ఇంత కష్టపడినా నాకు అవకాశం లేదు కాబట్టి ఏదో ఒకటి మళ్ళీ ప్రతిపక్షమైన ఏదైనా కొట్లాడదామని పోయిన 10 రోజులకే ఉన్నది 10 రోజులే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. మళ్ళీ నాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. గర్వాపసి అన్నది. ఆ గర్వాపసి భోగంలో ఫస్ట్ రావద్దు అనుకున్నా. కానీ మీలాంటి జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు సత్తుపల్లే నీ కష్టం ఉంది, పార్టీ నీ అధికారంలో నీ చెమట చుక్కలు ఉన్నాయి, దాదాపు 100కి 60, 60, 70% నీ ఉన్నాయి, నువ్వు ఎంతకాలం కొట్లాడుతావు, అధికారంలో ఉండి ప్రజలకు కూడా ఇట్లా ఈ విధంగా కనపడు, సేవ చేయి అని చెప్పి అందరి కోరిక మేరకు మళ్ళీ పార్టీ పిలుపు మేరకు మళ్ళీ గర్వాపసిలో భాగంగా నా ఇంటికి నేను వచ్చిన. ఆనందంగా మీరు టికెట్ ట్రై చేసినారు సత్తుపల్లిలో, ఇక నాకే వస్తుంది, నాకంటే తోపు ఎవరున్నారు అనుకుంటొచ్చు. అంత పని చేసినారు కాంగ్రెస్ పార్టీ. సో టికెట్ మీకు అనౌన్స్ కాకుండా వేరే వాళ్ళకి అనౌన్స్ అయినప్పుడు ఏం ఫీల్ అయినారు అప్పుడు? అంతే, ఇంత కష్టపడ్డా, ఇంత చాకిరీ చేసిన కష్టపడ్డా నేను ఎన్నో అవకాశాలు. కేసీఆర్ 2018లో నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా, శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కేసీఆర్ని నోరు మీద పని వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని మాట్లాడించిన, కేసీఆర్ని నోరు మీద పని వెళ్ళి అంత ఉద్యమ తీవ్రతను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవతర 2 అధికారులు పంపించి కొంతమంది ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ప్రయోగించినా నేను లొంగలే, చివరకు కొట్టినా లొంగలే, నా భార్య ఉద్యోగం ఊడబీకినా లొంగలే, కాంట్రాక్ట్ చేసే ఉద్యోగం, మంచి ఉద్యోగం, స్టడీ సర్కిల్ డైరెక్టర్, అట్లా కూడా ఆర్థిక మూలం దెబ్బ కొడతారు కదా, అట్లలో చేసిన లొంగలే. సాగర్ లో నాగార్జున ఏం లేదు, కావాలని టెర్మినేట్ చేస్తారు. కాంట్రాక్ట్ జాబ్ ఎప్పుడైనా తీసు, కలెక్టర్ చేతిలో ఉంటుంది. అది కలెక్టర్ ఏదైనా సరే తీసుకుంది. ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా, అది లేదు, ఏమి లేకుండా బీకేశారు. ఒకసారి గురుకుల ప్రిన్సిపల్ RS ప్రవీణ్ కుమార్
గురుకుల ప్రిన్సిపాల్ పనిచేస్తాను మీదే నిరుద్యోగుల కోసం కొట్లాడితే 65% కాదు టీచర్ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాల్సింది. గతంలో ఎట్లుందో అట్లా ఉంచండి, 45% ఉంచండి అని కొట్లాడితే వినలే. నా పోరాటానికి ముఖ్యమంత్రి దిగొచ్చి అప్పుడున్నాడు కేసీఆర్ వచ్చి తగ్గించిండు. అది ఆయన షేమ్ ఫీల్ అయ్యింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీడు ఏంది వీడు ఎట్ట దెబ్బ కొట్టాలా, పోలీస్ మైండ్ కదా, పోలీస్ మైండ్ ఎప్పుడు పగలు ప్రతీకారాలు ఎట్లా ఒకటి తీర్చుకోవాలి ఉంటుంది. ఆ విధంగా నన్నేం చేయలేక నా భార్య ఉద్యోగం చేసే, అది కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ ఉద్యోగం, దాన్ని కూడా బీకిండు. అది కూడా బీకిన తర్వాత ఈ ఉద్యోగం వస్తే దీన్ని వీళ్ళు కూడా బీకారు. ఈ విధంగా నా మీద కక్ష తీర్చుకున్న భార్య. పోలీస్ మైండ్ ఉన్నప్పుడు పోలీస్ మైండ్ టార్గెట్ చేస్తారు. పోలీస్ మైండ్ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోండి. పోలీసే గుర్తుపెట్టుకోండి. పోలీస్ అనే వ్యక్తులు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా కక్ష తీర్చుకునే ప్రతి ఉంటారు. కక్షలు, వాళ్ళకి కార్పణ్యాలు ఈ విధంగానే ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ విధంగా నేను నా కోసం ఆమె ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా నేను పార్టీ మారలే. నాకు ఉద్యోగం, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, గెలుస్తా 100 మంది సాయం చేసి 100 లక్షలాది మంది సాయం చేసి ఈ ఉద్యోగాలు ఏంది, మనకు ఉద్యోగం లేకపోతే ఏందని ఆమెని బుద్ధకి 18లో కూడా రాలే టికెట్. 18లో కూడా ఇంతకన్నా పోరాటం చేసినాం ఢిల్లీలో. నాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వేరే వాళ్ళకి ఆడ పొత్తులో పోయినా ఎక్కడో ఒకసారి సండ్ర వెంకట వీరకి పోతే గన్పూర్ కేటాయించి అలాంటి చేశారు. నాకు వచ్చేదే గన్పూర్ కూడా. అది కూడా కొద్ది మంది రాజకీయ కొంతమంది వల్ల మనోతరాకి ఇస్తే మేము పోటీ చేయమని చెప్పి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పట్టుబడితే ఆ విధంగా చేజారిపోయి అప్పుడు పోరాటం చేస్తే ధర్నాలు చేసినాం ఢిల్లీ చేస్తే హైకమాండ్ ఇన్ఛార్జ్ అప్పుడు వచ్చి బుద్ధకి ఇచ్చారు, బతినాడారు. కానీ ఈసారి నన్ను ఎవరు పట్టించుకోలే. అదొక బాధ. అరే ఎట్లయినా సర్వేలో అధికారం వస్తుంది, నన్ను ఎవడు పట్టించుకోలేదు. కనీసం రేపు నీకు హామీ లేదు, రేపు పొద్దున అధికారం వస్తే నీకు ఇది ఇస్తామని హామీ లేదు. 2018లో ఇన్ఛార్జ్ కుంతియా, సలీం అహ్మద్ సెక్రటరీ ఇన్ఛార్జ్, బోసురాజు, వీళ్ళంతా అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా గడ్డం పట్టుకొని బతిలాడారు కర్ణాటక భవన్లో. నీకెందుకు, నీకేం కావాలా, నీకు జనరల్ సెక్రటరీ ఇస్తాం, రేపు గవర్నమెంట్ వస్తే నేను ఎమ్మెల్సీ చేస్తాం, ఎంపీ చేస్తాం అన్నారు. సో అవన్నీ తర్వాత ముచ్చట, నాకు జనరల్ సెక్రటరీ ఇస్తాను, ఇదే సంతోషం అని చెప్పి సంతోషపడి మళ్ళీ పార్టీ సేవకు అంకితమైన. కానీ ఈసారి ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. రెట్టించిన ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ పైన ఆర్థికంగా నష్టపోయిన, సత్తుపల్లిలో ఖర్చు పెట్టిన, సప్పో చేసి ఖర్చు పెట్టిన. సత్తుపల్లి మీ సొంత నియోజకవర్గం? సొంత కల్లూరు. నా కల్లూరులో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాడంతా, ఖాందాన్ మొత్తం ఆడే ఉంది. అయినా నాకు అసలు అవకాశం రాలేదు. సిటీలో ఏమని అనుకున్నారా? సిటీలో ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నారా? నేను ఎక్కడ సత్తుపల్లి మీదే 2 ఏళ్ళు హైదరాబాద్ వదిలిపెట్టి సత్తుపల్లి పోయి పనిచేయడం మొదలుపెట్టిన. హాస్య చూడండి 14,000 గడపలు తిరిగిన, ఎవరు తిరగలే. సత్తుపల్లి మొత్తం 14,000 గడపలంటే చూడండి మీరు. ఉదయం 5ంటికి లేకటం, 6ంటికల్లా ప్రతి గ్రామంలో ఉదయం పూట వాళ్ళు లేవకముందే పోయి తట్టి లేపి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రాసుకొని, ఫోన్ నెంబర్లు రాసుకుని అన్ని మేము వస్తాం. మేనిఫెస్టో పరిచయం చేసిన, మేనిఫెస్టో అతికిచ్చినాం, కరపత్రాలు పంచినాం. ఇంత కష్టపడ్డ అవకాశం హామీ టికెట్ ఇస్తాం నీకు అని చెప్పేసి అంటే అప్పుడు దిక్కులేదు, దివాణం లేదు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రూపురేఖ వచ్చింది. మాలాంటి వాళ్ళు నియోజకవర్గాల్లో పోయి పనిచేయడం వల్ల అందరికి ఆశ కలిగింది. కొంతమంది అంటే మా జిల్లా పరిస్థితి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ వల్ల మేము నష్టపోయాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆశ కలిగింది. పార్టీ బలం ముందుకున్నది. పండుకున్నోడు లేచి వచ్చిండు అంతే, 100% లేచి వచ్చారు అందరూ. కొంతమంది అంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటిదాకా వండుకున్నారు, ఇస్త్రీ బట్టలు, డ్రై క్లీనిక్ బట్టలు కూడా అప్పటిదాకా ఇంట్లో పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక అవన్నీ వేసుకొని బయటకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. అది కేసీఆర్ పై పోరాటం చేసే స్థాయికి వచ్చింది. ఆయన కార్యక్రమాల ద్వారా, పిలుపుల ద్వారా, కల్లాల్లో కాంగ్రెస్ అని రకరకాల కార్యక్రమాల, దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా, ఇట్లా రకరకాల పిలుపుల ద్వారా ప్రజల్ని జాగృతం చేసిండు. కానీ ఇక్కడ ఒక మాట అన్న, రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి రాకముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి సరూర్ నగర్ స్టేడియంలో 2018 నేనున్నా కదా సభలో. అసలు ఆ సభలో ఆయన మాట్లాడుతుంటే ఆయన మొత్తం సభ గ్రౌండ్ మొత్తం కూడా ఆయనకు రెస్పాండ్ అయింది. కాకపోతే పటాకీలు బాణసంచ కాల్చుకుంటా, ఒకవైపు రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుకుంటా ఆయన అటెన్షన్ ని డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. ఏం జరిగిందన్నప్పుడు నేను ఆ సభలో నేను కూడా డయాస్ మీద రాహుల్ గాంధీ గారు ఒక నిరుద్యోగ లాగా పెట్టిండ్రు. అక్కడ పెడితే రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు సహసిద్ధమైనటువంటి ప్రజాకర్షణ నాయకుడు. ఇప్పుడు నేను ఆయన వర్కింగ్ మొదటి నుంచి చెప్పిన, ఆయన పిసిసి కావాలని కోరుకున్నా, ఆయన ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటి కోరుకుంది మానవతరాయి. సరే ఆయన ఏదో ముఖ్యమంత్రి అయినా అన్ని యూట్యూబ్ లో ఉంటాయి, నేను మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడాను మీరు. కాబట్టి అట్లాంటి సహసిద్ధమైన నాయకుడు వచ్చినప్పుడు ఎవరు ప్రజలే చప్పట్లు కొడతారు.
వాళ్ళే హర్షధ్వానాలు మోగిస్తారు, వాళ్ళే విజిల్స్ వేస్తారు, ఎవడు వేయమనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ సభలో రేవంత్ రెడ్డి అనేది ఒక కనపడింది, రాహుల్ గాంధీ గారి దృష్టిలో కూడా పడింది. అడ్డుకోవడానికి ముఖ్యంగా ప్రయత్నించింది ఎవరన్నా, పేర్లు చెప్పకపోయినా కూడా. ఇంకా అదేంటంటే అడ్డుకోవటం అంటే పిసిసి ప్రెసిడెంట్ నియామకం అప్పుడు ఇందులో ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అవుతామని చెప్పి వాళ్ళు ఎవరికి వాళ్ళు కలగన్నారు. కానీ పార్టీ ఏం చూసిందంటే ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ చాలా బలహీనంగా ఉన్న, ఒక ఆకర్షణీయమైన ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కావాలి అని చెప్పి పార్టీ అనుకున్నది. ప్లస్ రాజీ పడకుండా మొండిగా తొండిగా కొట్లాడే నాయకుడు కావాలనుకుంది, భయపడకుండా. అట్లాంటి నాయకుడిని అభిప్రాయ సేకరణ ద్వారా, ఏది ఉత్తగా నామినేట్ చేయలే, మాలాంటి వాళ్ళు ప్రధాన కార్యదర్శులు, తర్వాత సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇట్లా ఎక్స్ఎమ్మెల్యేలు, వీళ్ళందరి అభిప్రాయం కూడా తీసుకుంటే మెజారిటీ అభిప్రాయం సోనియా గాంధీ దగ్గరికి ఏం పోయిందంటే రేవంత్ రెడ్డి నాయకుడు అయితే పార్టీకి బలం వస్తుంది, జవసత్వాలు వస్తాయి, పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి సంఘం వచ్చింది, ఆ అభిప్రాయం వచ్చింది. కాబట్టి సోనియా గాంధీ గారు కూడా నియమించడం జరిగింది విజయవంతంగా. 3 ఏళ్లలో నిన్నటికి 3 ఏళ్ళు జూలై 27కి ప్రమాణ స్వీకారం చేసి పిసిసి అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి సరే మిగతా నాయకులు తక్కువ, రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. కానీ కుంతి అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కుంతి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసిన, ఇంటరప్ట్ చేయలేదు, ఎవరు అట్లేం చేయలేదు, ఒక నిమిషం అన్నాడు పక్కకి, అట్లేం లేదు కానీ అక్కడ పరిస్థితులు సిచ్యువేషన్లు బట్టి వాళ్ళు సమయస్ఫూర్తిగా ఉంటారు, వాళ్ళ ఇన్ఛార్జ్లు ఏమో. కానీ అదొక చరిత్ర కదన్నా, సరూర్ నగర్ అంతే, రేవంత్ రెడ్డి గారు చరిత్ర అది. అక్కడే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టిలో పడిండు, ఆ బాహుబలి సీనాడ కనిపించింది, అదే రాహుల్ గాంధీ దృష్టిలో పడిండు. అది క్రమక్రమంగా మొత్తం సర్వేలు కానీ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, తద్వారా బలమైనటువంటి నాయకుడు, ఇప్పుడున్న ప్రస్తుతం కేసీఆర్ని ఢీ కొట్టే నాయకుడు రేవంత్ రెడ్డి. మాటకారి, వాక్చాతుర్యం ఉంది, మళ్ళీ చెప్పినా కానీ ఏది చెప్పినా అర్థవంతంగా, ప్రజలకు సులువుగా అర్థవంతంగా వేగవంతంగా అర్థమయ్యే విధంగా చెప్పే నాయకుడు అని చెప్పి ఆయనకి ఇచ్చేశారు అంతే. తద్వారా అధికారంలోకి వచ్చింది. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమంలో ఉంది.